ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల గురించి వివరిస్తూ రాష్ట్రంలో అధిక వర్షాలు తుఫాన్ల వల్ల రైతు తీవ్రంగా నష్టపోయి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంట దిగుబడులు తగ్గి రైతులతో అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే దళాలు రాజ్యం వెళ్తున్నారు. వారి ఇష్టం వచ్చిన రీతిగా రైతుల నుంచి పంట దిగుబడి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకపోగా కనీస మద్దతు ధర కూడా రైతులకు ఇవ్వడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సదస్సు నంద్యాల విశాంతి భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఏ సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్, రాష్ట్ర రైతు సంఘ సహాయ కార్యదర్శి కె జగన్నాథం, నంద్యాల జిల్లా రైతు సంఘ గౌరవాధ్యక్షులు ఎన్ రంగనాయుడు, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, సహాయ కార్యదర్శి కె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం ఈరోజు రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 2014 ఎన్నికలకు ముందు రైతాంగానికి అనేక హామీలు ఇచ్చింది. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయటం ద్వారా రైతాంగానికి మద్దతు ధరలు సక్రమంగా ఇస్తాము, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని రైతుల్ని నమ్మబలికి పదే ఇప్పటికి మూడోసారి కూడా ఎన్నికల్లోకి గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దుర్మార్గం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11-12 సంవత్సరాల కాలంలో 1,70,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆదాయం రోజు రోజుకి పడిపోతూ ఉంది. ప్రతిరోజు 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా 2,000 మంది రైతులు రోజు వ్యవసాయం గిట్టుబాటు గాక ఈ వ్యవసాయాన్ని వదిలేసి ఇతర వ్యాపకాల వైపు లేదు ఇతర ప్రాంతాల వైపు వెళ్ళిపోతా ఉన్నారు. అంటే సుమారుగా రోజు ఒక గ్రామం ఖాళీ అయిపోతా ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు రైతాంగాన్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే ఈ వ్యవసాయ సీజన్లో గత ఖరీఫ్ సీజన్లో మనం పరిశీలన చేస్తే అన్ని పంటలు దాదాపుగా వరి ధాన్యం డబ్బులేదో మేము మరుసటి రోజుకో 3 రోజుకో ఇచ్చేస్తున్నాము, 24 గంటల్లో ధాన్యం అమ్మినటువంటి రైతుకి డబ్బులు పడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉంది. మంచిదే, కానీ కొనుగోళ్లలో చాలా నిబంధనలు పెట్టి రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. నిజంగా నీ డబుల్ ఇంజిన్ సర్కారు పనిచేస్తే ఖచ్చితంగా ఆ 11% సుంకాన్ని పునరుద్ధరించాలి. అదే కాదు, ఇతర పంటల మీద వేసినటువంటి శనగలు, ఆయిల్, వీటన్నిటి పంటల మీద వేసినటువంటి ఈ సుంకాలను కూడా మరి తగ్గించేటువంటి పరిస్థితి చేయాలి. ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు, దేశంలో ఉండేటువంటి రైతుల్ని మరి పరిరక్షించి వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తే అది మంచి ప్రభుత్వం. అంతేగాని గోడకి మాది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు తగిలించుకున్నంత మాత్రాన అది మంచి ప్రభుత్వంగా మనజాలదు. ఇది నేను రైతుల పక్షాన కోరేది. ఇవాళ ఈ సమావేశంలో అదే కాదు, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా మరి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు 8వ తారీఖు ఎస్కేఎం ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా 10వ తారీఖు మరి రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అట్లాగే కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళను కూడా కలుపుకొని మరో ఆందోళన చేపట్టబోతున్నాం. ఆ రకంగా రైతాంగాన్ని ఆలోచింపజేసి, రైతాంగాన్ని చైతన్యవంతం చేసి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రైతు సంఘాన్ని ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో నిర్మించడానికి ఇవాళ జరిగేటువంటి సమావేశంలో కార్యక్రమం రూపొందించారు. వ్యవసాయం పూర్తిగా ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది, రైతులంతా అప్పుల్లో కూరుకొని పోయారు. నరేంద్ర మోడీ 3వసారి అధికారులకు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రైతుల సమస్యలు ఏమాత్రం పరిష్కారమే కావడం లేదు. ఈ సంవత్సరం పత్తి, మొక్కజొన్న, అరటి, దానిమ్మ, మిరప, ఉల్లి, టమోటా, వరి ఇలాంటి ఏ పంట కూడా ధర లేదు. ఒక పంట ధర ఉందా అమ్ముకుందామంటే ఆ విధంగా కూడా ఏ పంటకు ధర లేదు.
పత్తిని అయితే వాళ్ళు 6,000 7,000 రూపాయల ప్రకారమే కొనుగోలు చేస్తున్నారు. ఉల్లి పంట గిట్టుబాటు లేక రోడ్ల పక్కన పారబోస్తున్నారు. టమోటా కూడా కోత కూలీలు రాకుండా రోడ్ల పక్కన పారబోస్తున్నారు, పశువులకు వదిలేస్తున్నారు. మొక్కజొన్న కూడా ధర లేదు, అరటికి కూడా ధర లేదు, దానిమ్మ పంటకు కూడా ధర లేదు, వరి ధాన్యం కూడా ధర లేదు. నరేంద్ర మోడీ అధికారులకు రాకముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పాడు. ఈయన చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయాన్ని పండగ చేస్తా అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు పండగ రోజు వాళ్ళ పార్టీకి, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఆయనకు కూడా పండగనే. కానీ రైతులకు పండగ ఉందా? ఆయన ఏమంటారు, చంద్రబాబు నాయుడు పదే పదే విమానాశ్రయాలు డెవలప్ చేస్తున్నా, అమరావతిలో ఉన్న భోగాపురంలో విమానాశ్రయాలు కట్టిస్తున్నా అంటాడు. రైతులకు విమానాశ్రయాలు కాదు కావాల్సినది, రైతులకు గిట్టుబాటు ధర కావాలా? చంద్రబాబు నాయుడు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణాలన్నీ మాఫీ చేయాలని గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ సమస్య పైన రేపు రాబోయే రోజుల్లో రైతాంగాన్ని సమీకరించి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా నడిపించాలని, రైతుల అప్పులు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లాలో ప్రధానంగా రైతాంగం పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వలన గిట్టుబాటు ధర కావాలని, అదేవిధంగా ఈరోజు వరి పంట ప్రధానంగా వరి పంట కానీ, మొక్కజొన్న కానీ, టమోటా కానీ, లేదంటే ఉల్లి కానీ, అనేకమైనటువంటి పంటలు రైతులు పండిస్తూ ఉన్నారు. వీరికి గిట్టుబాటు ధర కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు సమాయత్తం అవుతా ఉంది. ఈ సమాయత్తం కావడానికి రైతులను ఒక తాటిపైకి తీసుకొచ్చేకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అందరిని రైతులను ఏకం చేసి పంటకు పండించినటువంటి రైతులకు గిట్టుబాటు ధర కావాలని, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ లో ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఈ సమస్యల మీద పరిష్కారం కోసం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమం చేపట్టడానికి, అదేవిధంగా సిద్ధేశ్వర వరకు నిర్మాణం కోసం, అదేవిధంగా గూండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం కోసం అనేక సమస్యల మీద ఈరోజు ఈ సమావేశం నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ప్రధానంగా నకిలీ విత్తనాలు, విపరీతంగా నకిలీ విత్తనాల వల్ల పత్తి రైతులు చాలా నష్టపోయేటువంటి అవసరం ఉంది. ఈరోజు నకిలీ విత్తనాలకు సంబంధించి ఈ జిల్లాలోనే తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో నంద్యాల నుంచే నకిలీ విత్తనాలు సరఫరా అవుతూ ఉన్నాయి. దీనికి ముఠా నాయకులుగా ఇక్కడ స్థానికంగా రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని ఈ ప్రాంతం నుంచే ఎగుమతి చేస్తా ఉన్నారు. ఇలాంటి అనేక అంశాల మీద ఈ రోజు మేము పెద్ద ఎత్తున ముందుకు పోవాలని చెప్పేసి రైతు సంఘం మీటింగ్ పెట్టాం. ఈ మీటింగ్ కి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవి ప్రసాద్ గారు, సహాయ కార్యదర్శి జగన్నాథం గారు, వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పోతాం. రైతులందరినీ గిట్టుబాటు ధరల కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా సంవత్సరంలో 4 సార్లు తుఫాను వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అయితే ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ పట్టా గిట్టుబాటు ధర కావాలని, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి స్వామినాథన్ సిఫార్సు మేరకు C+50 ధర ఇవ్వాలని, కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతులను ఆదుకోవడానికి ఏదైతే ప్రభుత్వం మీకోసం, రైతన్న కోసం, మీకోసం అని చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు. అయితే అందులో ఎటువంటి ఉద్దేశము లేదు. ఆయన ఏదో ప్రచారానికి తిరుగుతున్నాడే కానీ రైతులకు మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించి 2,400 ప్రకటించినప్పటికీ ఈరోజు మొక్కజొన్నను కొని నాదులే లేదు. మరి అదేవిధంగా వరి కూడా ఈ యొక్క సీజన్ వచ్చింది, ఆల్రెడీగా దళారుల చేతులకు వెళ్ళిపోతుంది. దళారుల చేతులకు వెళ్ళినాక ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా ఒకటే, ప్రకటించకపోయినా ఒకటే. మరి దీనివల్ల లాభం పొందినది మాత్రం దళారులేని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు జిల్లాలో ఉన్న రైతులందరినీ సమీకరించి